పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో మోస్తరు వాన, మధ్యాహ్నం భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవాళ మేడారానికి సీఎం రేవంత్ అభివృద్ధి ప్రణాళిక ఖరారు. ముందుగా ఆదివాసీ పెద్దలతో సమావేశం. యాదాద్రి జిల్లాలో భారీ వర్షం, కోళ్ల ఫారంలోకి చేరిన వర్షపు నీరు, భారీగా ఆస్తి నష్టం. విజయవాడలో వైభవంగా దసరా ఉత్సవాలు, రెండో రోజు గాయత్రీదేవి అలంకారం. దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. గుంటూరులో కలెక్టర్, ఎమ్మెల్యే నసీర్ పర్యటన. 3 కలరా కేసులు బయటపడడంతో అలర్ట్. తాగునీరు, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ. ఏలూరు జిల్లా లక్కవరంలో చోరీ, 30 కాసుల పైగా ఆభరణాలు అపహరణ. దంపతులను తాళ్లతో కట్టేసిన దొంగలు. శ్రీగంధపు చెట్ల స్మగ్లర్ల ముఠా గుట్టురట్టు. 185 కేజీల 53 గంధపు ముక్కలు సీజ్. 4గురిని అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి పోలీసులు. యాదాద్రి జిల్లా సంగెం దగ్గర మూసి ఉధృతి, రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. రోడ్డుకిరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. సాయంత్రం అంకురార్పణ, రేపు ధ్వజారోహణంతో ప్రారంభం. హైదరాబాద్ మూసాపేటలో యువతిపై దాడి, బ్లేడుతో దాడి చేసిన యువకుడు. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు. వరంగల్లో అబ్కారీ అధికారుల దాడులు, 50 లీటర్ల గుడుంబా ధ్వంసం. 6 తయారీదారులపై కేసులు. మోస్ట్ వాంటెడ్ దొంగ పరార్, రాజమండ్రి జైలుకు తీసుకువెళ్తూ ఉండగా ఘటన. 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ పై వేటు. కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద ఉధృతి, 11 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 12,000. కోల్కతాలో భారీ వర్షాలు, నీట మునిగిన కాలనీలు, రహదారులు. ఇప్పటి వరకు 5 మృతి. బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారం. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర, 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,16,000. కిలో వెండి ధర 1,37,000. మహారాష్ట్రలో భారీ వర్షాలు, 24 గంటల్లో అతి భారీ వర్ష సూచన. సోలాపూర్, బీడ్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.